ఒక దేశం లోపల రాష్ట్రాలు ఉండటం మనకు తెలుసు, కానీ ఒక రాష్ట్రం లోపల మరో చిన్న రాష్ట్రం ఉండడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి విచిత్రంగా ఉంది కదా. దీన్నే ఇంగ్లీష్ లో ఆటోనామస్ స్టేట్ విత్ ఇన్ ఏ స్టేట్ అంటారు. సాధారణంగా ఏదైనా ప్రాంతం వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్లకు ఒక ప్రత్యేకమైన రాష్ట్రాన్ని ఇస్తారు. కానీ మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244A మాత్రం ఒక వినూత్నమైన పరిష్కారాన్ని చూపిస్తోంది. అదేంటంటే పాత రాష్ట్రాన్ని విడగొట్టకుండానే ఆ రాష్ట్రం లోపల వేళ్లకంటూ ఒక సొంత ముఖ్యమంత్రి, సొంత అసెంబ్లీ ఉండేలా ఒక మినీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ 244A గురించే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే అస్సాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు మాకు అస్సాం లోపలే ఒక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. అసలు అస్సాంలో ఏం జరుగుతోంది? వాళ్ళు ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? రాజ్యాంగంలోని 6th షెడ్యూల్ కి ఈ ఆర్టికల్ 244A కి మధ్య ఉన్న లింక్ ఏంటి? ఈ కథ అంతా అస్సాం రాష్ట్రంలోని 3 కొండ ప్రాంతాల చుట్టూ తిరుగుతోంది. అవే కర్బీ ఆంగ్లాంగ్, వెస్ట్ కర్బీ ఆంగ్లాంగ్ మరియు దిమా హసావో. ఈ మధ్య అస్సాం అసెంబ్లీలో రోంగ్ ఖాంగ్ ఎమ్మెల్యే డాక్టర్ తులీరామ్ గారు మాట్లాడుతూ మా ప్రాంతానికి ఆర్టికల్ 244A ని వెంటనే అమలు చేయాలి అని గట్టిగా డిమాండ్ చేశారు. কাৰ্বি আংলঙৰ বহুত দিনৰ আন্দোলন কৰি আহিছে, সংগ্ৰাম কৰি আহিছে অটোনমাস ষ্টেটৰ সমস্যা, আৰ্টিকল 244A ఇంప్లిమెంటేషనర్ సమస్య. అక్కడి నుంచే ఈ చర్చ మళ్లీ మొదలైంది. ఈ ప్రాంతం గురించి ముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ 3 జిల్లాలను కలిపి డిఫు లోక్సభ నియోజకవర్గం అంటారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఢిల్లీలోని ఒక లోక్సభ నియోజకవర్గంలో దాదాపు 35 లక్షల మంది ఓటర్లు ఉంటే ఈ డిఫు ప్రాంతంలో కేవలం 8.9 లక్షల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. కానీ భౌగోళికంగా చూస్తే ఈ ప్రాంతం ఏకంగా 10,400 చదరపు కిలోమీటర్ల కంటే పెద్దది. అంటే మన గోవా, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల కంటే ఈ ఒక్క లోక్సభ నియోజకవర్గమే చాలా పెద్దది. ఇక్కడ కర్బీ, దిమాసా, కుకీ లాంటి అనేక గిరిజన తెగలు నివసిస్తున్నాయి. సరే, ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. ప్రస్తుతం ఈ ప్రాంతాలను మన రాజ్యాంగంలోని 6th షెడ్యూల్ ప్రకారం పరిపాలిస్తున్నారు. దీనికోసం కర్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్, నార్త్ కచార్ హిల్స్ కౌన్సిల్ అని 2 కౌన్సిల్స్ ఉన్నాయి. ఈ కౌన్సిల్స్ కి వాళ్ళ నాయకులను వాళ్లే ఎన్నుకుంటారు. అంతా బాగానే ఉంది కదా. మరి వాళ్ళకి ఇంకేం కావాలి? ఆర్టికల్ 244A ఎందుకు అడుగుతున్నారు? 6th షెడ్యూల్ ప్రకారం వాళ్లకు కౌన్సిల్ ఉన్నప్పటికీ వాళ్ళ పవర్స్ చాలా లిమిటెడ్. వాళ్ళ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండదు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైన అధికారాలు కూడా పెద్దగా ఉండవు. అంటే బండి వాళ్లదే అయినా స్టీరింగ్ మాత్రం అస్సాం ప్రభుత్వం చేతిలో ఉందన్నమాట. కానీ ఆర్టికల్ 244A అలా కాదు. 1969లో 22వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ ను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం పార్లమెంటు ఒక చట్టం చేసి అస్సాం రాష్ట్రం లోపలే ఒక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆ ప్రాంతానికి సొంత శాసనసభ, సొంత మంత్రి మండలి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది 6th షెడ్యూల్ కన్నా చాలా పవర్ఫుల్. ద 50 ఇయర్ బిట్రేయల్. అసలు ఈ డిమాండ్ ఈనాటిది కాదు. దీని వెనుక 50 ఏళ్ల నాటి ఒక పెద్ద మోసం ఉంది. 1950ల కాలంలో ఉమ్మడి అస్సాంలోని కొండ ప్రాంతాల ప్రజలంతా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక పెద్ద ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం ఫలితంగా 1972లో మేఘాలయ అనే కొత్త రాష్ట్రం ఏర్పడింది. అయితే ఆ సమయంలో ఈ కర్బీ ఆంగ్లాంగ్ నాయకులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుజ్జగించాయి. మీరు అస్సాం నుండి విడిపోకండి, మీకు ఆర్టికల్ 244A కింద అస్సాం లోపలే ఆటోనామస్ రాష్ట్రాన్ని ఇస్తాం అని మాటిచ్చారు. ఆ మాట నమ్మి వాళ్ళు అస్సాంలోనే ఉండిపోయారు. కానీ దశాబ్దాలు గడిచినా ఆ హామీ నెరవేరలేదు. దాంతో వాళ్లలో అసహనం పెరిగిపోయింది. 1980లు 90లలో ASDC ఆటోనామస్ స్టేట్ డిమాండ్ కమిటీ అనే సంస్థ ఏర్పడి భారీగా శాంతియుత పోరాటాలు చేసింది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఫలితంగా ఆ పోరాటం కాస్త సాయుధ తిరుగుబాటుగా మారిపోయింది. ఎంతో మంది యువకులు ఆయుధాలు పట్టారు. ఈ మారణ హోమాన్ని ఆపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నోసార్లు శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి. 2021లో 5 ఉగ్రవాద సంస్థలతో, అలాగే 2023లో దిమాసా గ్రూపులతో ఒప్పందాలు జరిగాయి. వాళ్లకు స్పెషల్ ప్యాకేజీ కింద 1000 కోట్ల రూపాయలు ఇచ్చి కౌన్సిల్స్ పవర్స్ కొద్దిగా పెంచారు. కానీ వాళ్ళ ప్రధాన డిమాండ్ అయిన ఆర్టికల్ 244A ని మాత్రం అమలు చేయలేదు. అందుకే ఆ మంట ఇంకా రగులుతూనే ఉంది. ఇది కేవలం ఒక రాజకీయ డిమాండ్ కాదు. ఇది ఆ గిరిజన ప్రజల ఆత్మగౌరవం, వాళ్ళ ఉనికికి సంబంధించిన పోరాటం. గోవా, సిక్కిం లాంటి చిన్న ప్రాంతాలే రాష్ట్రాలుగా ఉన్నప్పుడు అంతకంటే పెద్దదైన తమ ప్రాంతాన్ని తామే ఎందుకు పరిపాలించుకోకూడదు అనేది వాళ్ళ ప్రశ్న. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? 50 ఏళ్లుగా
ఎదురు చూస్తున్న ఆ గిరిజనులకు ఆర్టికల్ 244A ద్వారా స్వయం ప్రతిపత్తి ఇవ్వడం న్యాయమే అని మీరు అనుకుంటున్నారా? లేదా అస్సాం లోపల మరో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల కొత్త సమస్యలు వస్తాయా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.